ఓం ఓం సాయిరామ్. కుంగుబాటు ఆత్మహత్యల నివారణ. దాని అవసరం ఈ యువతకు ఎందుకు? ప్రపంచ జనాభాలో ఎల్లప్పుడూ 10% కుంగుబాటుకు లోనవుతారు. భారతదేశం దానికి విభిన్నం కాదు. ఒకప్పుడు తక్కువ ఉండేది, ఇప్పుడు ఇక్కడ కూడా పెరుగుతూ ఉన్నది. పర్టికులర్గా మన ఐటీ జనరేషన్లో, ఐటీ ఎంప్లాయీస్లో ఈరోజు మన విద్యాలయాలు, నారాయణ ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఒత్తిడులకు లోనవటం చాలా సహజం. ఈ కుంగుబాటుని అర్థం చేసుకునే బదులు యూత్లో పర్టికులర్లీ ఒకప్పుడు యాక్సిడెంట్స్ ఈజ్ నంబర్ 1 కిల్లర్ ఇన్ యూత్ బిట్వీన్ 15 to 29 years ఆఫ్ ఏజ్. కానీ ఈనాడు 15-29 ఏళ్ల మధ్యన నంబర్ 1 కిల్లర్ ఆత్మహత్యలు. ఇది ఎందుకు జరుగుతున్నాయి? ప్రతిరోజు వార్తాపత్రిక చదివితే ఏ మూలనో ఎక్కడనో కనపడేది విద్యార్థి ఆత్మహత్యలు. ఇది నివారణ కోసం అని చెప్పి ఒక జాతీయ సంఘాన్ని మొన్న సెప్టెంబర్ 10వ తారీఖు చేద్దామని సంకల్పించాం. మొట్టమొదట స్ట్రెస్ అనే కామన్గా వాడే పదానికి అర్థం తెలుసుకుందాం. స్ట్రెస్, మనం జీవితం మామూలుగానే ఉచ్ఛ్వాస నిశ్వాసమయం. ఈ శ్వాస లేకపోతే మనకి జీవనం లేదు. శ్వాస ఆగిపోతే ఈ ఒడిదుడుకులే ఉండవు. కానీ అది జీవితం కాదు, మరణం. మామూలుగా ఈ స్ట్రెస్ అనే పదం కరెక్ట్గా చెప్పాలంటే కరెక్ట్ కాదు. మనం మామూలుగా అనుకునే స్ట్రెస్ కరెక్ట్ వర్డ్ డిస్ట్రెస్. ఎందుకంటే ఒక పందెపు గుర్రం పరుకుకి అలవాటు పడిన గుర్రం, పందెపు గుర్రం. దాన్ని పరిగెట్టకుండా మనం చిన్నగా నడవమంటే, లేకపోతే 4 రోజులు పరిగెత్తనివ్వకపోతే అది ఒత్తిడికి గురవుతుంది, ఏమి చేయకపోతే గురవుతుంది. అదే ఒక బండి గుర్రం, లేజీ గుర్రం, ఊర కూర్చునే గుర్రాన్ని పరిగెత్తమంటే ఒత్తిడికి గురవుతుంది. సో ఒత్తిడి మనం అనుకున్నట్లు పరిగెత్తటంలోనూ లేదు, కామ్గా ఉండటంలోనూ లేదు. మన మనోభావాన్ని బట్టి ఉంటుంది. అంటే మన యాటిట్యూడ్, మనం కష్టపడుతున్నాము అని మన మనసులో భావన వస్తే ఒత్తిడి పరిగెత్తటంలో లేదు గుర్రాలకి. దాని యాటిట్యూడ్ని బట్టి ఒత్తిడి ఉంటుంది. పందెపు గుర్రానికి నిలకడగా ఉంటే ఒత్తిడి, నిలకడగా ఉండే గుర్రానికి పరిగెత్తితే ఒత్తిడి. మనకు కూడా మనం చేసే అమౌంట్ ఆఫ్ వర్క్ను బట్టి స్ట్రెస్ చెప్పలేము. ఆ వర్క్ ఏ యాటిట్యూడ్లో చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనకు ఒత్తిడి ఉంటుంది. ఈ డిప్రెషన్ అనేది ఎంత కామన్ అంటే, పర్టికులర్లీ మన జనాభాలో 35% అంటే 35% అంటే
మనలో ప్రతి ఒక్కరు, మూడులో ఒకరు, ముగ్గురిలో ఒక్కడు మన జీవిత సమయంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ రకమైన కుంగుబాటుకి గురవుతారు. ముగ్గురిలో ఒక్కడు, 10 మందిలో ఒకడేమో స్పాట్. ఇప్పుడు ఇక్కడున్న జనాభాలో చూస్తే ఇక్కడ 100 మంది ఉంటే ఆ 100 మందిలో 10 మంది కుంగుబాటులో ఉంటారు. మనకు తెలియదు, గుర్తించం ఆ రకంగా, అంటే స్పాట్గా చూస్తే. బట్ వాళ్ళ లైఫ్ టైంలో కనుక చూసుకుంటే, లైఫ్ స్పాన్లో 35% అంటే 1/3 ఆఫ్ ద పీపుల్, ప్రతి ముగ్గురిలో ఒకడు ఈ కుంగుబాటుకి గురవుతాడు. కానీ ఇది మనకు గుర్తించం. ఎందుకు మీకు ఇంపార్టెన్స్ అంటే, మీరు కుంగుబాటు గురవకపోయినా కూడా మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ స్నేహితులు, వాళ్ళు కుంగుబాటులో ఉన్నప్పుడు కొన్ని చేష్టలు చేస్తారు. అవి ఏమిటి అనేది మామూలుగా ప్రతివాడు వాడు దైనందిన కార్యక్రమాలు కొన్ని చేస్తుంటాడు. ఏంటి వాడికి ఇష్టమైనవి, ఏది స్పోర్ట్స్, టెన్నిస్ ఆడటమో, లేకపోతే మూవీకి కలిసి వెళ్ళటమో ఫ్రెండ్స్, ఇవన్నీ మామూలే. ఆ మామూలుగా చేసే కార్యక్రమాలని సడన్గా మానేస్తాడు. మన ఫ్రెండ్ రోజు మనతోటి వచ్చే టెన్నిస్కి వచ్చే ఫ్రెండు సడన్గా నేను రాలేను, నువ్వే వెళ్ళిపో అని చెప్పి వరుసగా 1 నెల రోజులు అన్నాడంటే అతను కుంగుబాటులో ఉన్నట్టు, డిప్రెషన్లో ఉన్నట్టు. అతనికి మెడికల్ సలహా ఇప్పించండి. ఎందుకంటే వీరిలో half of the people at one time or the other, they will try to commit suicide. ఆ సూసైడ్ కమిట్ చేయటానికి ట్రై చేసిన వాళ్ళలో 20 మందిలో ఒక్కడు సక్సెస్ఫుల్గా చనిపోతారు. అది మనం ఎర్లీగా గుర్తించడం ఎట్లా అనేది అంటే, ఫీలింగ్ డిప్రెస్డ్, ఫీలింగ్ లోన్లీ. వాడు నలుగురిలో ఉన్న కూడా లోన్లీగా ఫీల్ అవుతాడు, ఏదో పోయినట్లు భావిస్తాడు. నాకేమీ లేదు, నన్నెవరు విశ్వసించరు, నాకు నిరాశావాది అవుతాడు. జీవితం అంతా అంధకారమయంగా చూస్తాడు అటువంటి వాడు. అంటే హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, ఎటు చూసినా ఏ మార్గము కనపడదు. అప్పుడే ఇటువంటి ఆత్మహత్యలకు ట్రై చేస్తారు. ఎవరన్నా మీ ఫ్రెండు, ఇఫ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్, ఈ జీవితం జీవించటానికి నిరర్ధకము అని ఎప్పుడన్నా మీతోటి పొరపాటునైనా ఒక మాట అంటే అది సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే దట్ ఈజ్ అన్ ఇంపెండింగ్ సూసైడ్ థ్రెట్. ఈ జీవితం నిరర్ధకము, ఈ జీవితం యూస్లెస్, ఐ వుడ్ రాదర్ డై, చచ్చిపోతేనే మేలు అంటే దే ఆర్ ఆల్రెడీ గివింగ్ హింట్స్ అన్నమాట. చాలామంది మిస్ అవుతారు, డాక్టర్లు కూడా మిస్ అవుతారు వాళ్ళకి తెలియకపోతే. అన్ఫార్చునేట్లీ ఇండియాలో, అమెరికాలో అయితే ప్రతి డాక్టరు డిప్రెషన్ డయాగ్నోసిస్ క్యాపబుల్, ప్రైవేట్ ప్రాక్టీస్లో ప్రతి డాక్టరు. కానీ ఇండియాలో ఆ అవగాహన ఒక సైకియాట్రిస్ట్కి తప్పితే యావరేజ్ డాక్టర్, అదర్ డాక్టర్స్ వాళ్ళకి డిప్రెషన్ అంటే అవగాహన లేదు. ఏ రకంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డిప్రెస్డ్ పేషెంటు? ఒకరోజు నాకు తలనొప్పి అని వెళ్తాడు, 2వ రోజు నాకు మెడ నొప్పి అంటాడు, 3వ రోజు కాళ్ళు నొప్పి అంటాడు, 5వ రోజు కడుపు నొప్పి అంటాడు. వివిధ రకాలైన నొప్పులతోటి, వేగ్ కంప్లైంట్స్ తోటి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఈ డాక్టర్ ఏం చేస్తాడు? తలనొప్పి అంటే తలనొప్పికి మాత్ర ఇస్తాడు, ఒళ్ళు నొప్పులు అంటే ఒళ్ళు నొప్పి మాత్రలు, కడుపు నొప్పి అంటే కడుపు నొప్పి మాత్రలు. ఈ సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తున్నాడే కానీ దానికి మూలమైన కుంగుబాటును మాత్రం గుర్తించలేక చాలామంది మన యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఈ అవగాహన కల్పించే నిమిత్తం నేను మిగతా కొంతమంది వైద్యులతో కలిసి వీళ్ళకి డాక్టర్స్కి అవగాహన కార్యక్రమం
చేపట్టబోతున్నాం ఇది ఇండియాలో. ఇప్పుడు పరిస్థితిలో అది లేదు. కానీ అందుకని మీరు గుర్తించటం ఏది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇటువంటి మాటలంటే పేరెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఏది డిప్రెస్డ్ సంబడి హూ ఈజ్ డూయింగ్ వెరీ హ్యాపీ గోయింగ్ అవుట్ సీయింగ్ ఏ మూవీ suddenly says, I don't want to come to the movie, I don't want to come for running, I don't want to go out, I want to keep myself here, you go అని ఒకరోజు కాదు 2 రోజులు కాదు. మామూలుగా ఏంటంటే ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ జరిగితే లేటసే ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్, ఇంట్లో ఏదన్నా స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ ఏదన్నా జరిగిందనుకోండి, మనందరము స్ట్రెస్కి కొంచెం గురవుతాం, ఒత్తిడికి. కానీ ఈ ఒత్తిడి ఎన్నాళ్ళు ఉండాలి అనేది, ఎన్నాళ్ళంటే ఈ ఒత్తిడి 3 నుంచి 4 వారాల్లో పైన కనుక ఉంటే అది కుంగుబాటు కింద మారుతుంది. మామూలుగా బై దట్ టైమ్ దే షుడ్ రికవర్. ప్రతి వాళ్ళు ఈ ఒత్తిడికి, సాధారణ ఒత్తిడికి గురైన ప్రతివాడు 3 నుంచి 4 వారాల్లో రికవర్ అవుతాడు. రికవర్ కాకుండా 6 వారాలు, 8 వారాలు, 2, 3, 4 నెలలు కనుక ఇంట్లో ఎవరన్నా చనిపోతే 4 నెలలు ఇంకా డిప్రెషన్లో ఉంటే, అది ఇంకా ఒత్తిడిలో ఉంటే, ఇంకా బయటకు రాకుంటే, బయట వాళ్ళతోటి కలియకుంటే ఈ పర్సను డిప్రెషన్లో ఉన్నాడని మనం ఊహించాలి, అనుకోవాలి, వాళ్ళకు వైద్య సహాయం వచ్చేటట్లు చూడాలి అనేది. సో ఇది ఎందుకు మీ దీంట్లో ఎందుకు పెట్టామంటే 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయస్కులలో నంబర్ 1 కిల్లర్ ఆఫ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ డిప్రెషన్, సూసైడ్స్. దాన్ని ఒక ఉద్యమంగా తీసుకొని ఈ ట్రెండ్ని రివర్స్ చేసేటట్లు, అంటే అన్నిటినీ ప్రివెంట్ చేయలేము, బట్ ఇందులో ఈ ఆత్మహత్యల్లో కనీసం 75% రివర్స్ చేయొచ్చు. ఎవరెవరు మన ప్రపంచంలో ఉన్న ప్రముఖుల్లో ఎవరెవరు సూసైడ్ ట్రై చేశారో, విఫలులై సక్సెస్ఫుల్ జీవితాలు చేశారో చూద్దాం. అబ్రహాం లింకన్, ప్రెసిడెంట్ ఆఫ్ USA. Winston Churchill, the strong men of Britain. Amitabh Bachchan, evergreen hero. Shah Rukh Khan, Deepika Padukone. ఈ రకంగా పోతే దీస్ ఆర్ హూ ఈజ్ హూ ఇన్ ద వరల్డ్. అంటే దీని అర్థం ఏమిటంటే, ఎవరైతే స్పందించే గుణం ఉన్నదో, స్పందించే గుణం, ప్రపంచంలో ఏమి జరుగుతున్నా నాకేమీ పట్టదు, నేను రాయిని, నాకు స్పందన లేదు అనేవాడికి డిప్రెషన్ రాదు. ఇల్లు తగలపడుతున్నా వాడు అట్నే ఉంటాడు, ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నా అట్నే ఉంటాడు. కానీ స్పందించే హృదయం ఉన్న వాళ్ళకి అది మంచి గుణం, స్పందించే గుణం. ఆ మంచి గుణంతో పాటు ఇట్లా డిప్రెషన్కి వెళ్ళే టెండెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని ఇది మనందరి ప్రాబ్లం. మనందరూ, ఎనీబడి ఈజ్ క్యాపబుల్. మొన్న నేను పోయినసారి ఇండియాలో ఉన్నప్పుడు ఒక ప్రఖ్యాత తెలుగు సినిమా నటుడు చనిపోయాడు, రంగనాథ్. రంగనాథ్ ఆధ్యాత్మికంగా చాలా ఎదిగిన మనిషి. ఆ రోజు జమున ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక కామెంట్ అన్నది, ఏమని, రంగనాథ్ గారు ఆత్మహత్య చేసుకొని మా నటులలో బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేశాడు అని చెప్పి అన్నది.
సామాన్యంగా వీళ్ళందరూ అనుకునేది ఎందుకు, ఈయనకు అన్నీ ఉన్నాయి కదా, ఏమి కొరవా, ఎందుకు చనిపోయాడు. ఈ మధ్య హాలీవుడ్ నటుడు, అతనికి 200 మిలియన్ల హౌస్ ఉన్నది, దేనికి కొదవలేదు, ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇది డబ్బులు ఉన్నాయా లేవా, ఆస్తులు ఉన్నాయా లేవా, విజ్ఞాన అజ్ఞాన అని తేడా లేకుండా అందరికీ ఆవహించవచ్చు. ఇది మానసిక లోపం కాదు. ఎందుకంటే ఈ దేహం, మన బ్రెయిన్, మన బాడీ, మనమంతా అనుకుంటాము, ఒకప్పుడు మనం అనుకునేవాళ్ళం ఈ దేహం అంతా నాడీ మండలం ద్వారా జరుగుతున్నది అని. కానీ నాడీ మండలాన్ని కదిలించేది కెమికల్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ డిప్లీషన్ ఆర్ ఎక్సెస్ కెన్ కాజ్ మెడికల్ ప్రాబ్లమ్స్. అలాగనే సీరోటోనిన్ అనే న్యూరో కెమికల్ డిఫిషియన్సీ ఉంటే డిప్రెషన్కి లోనవుతారు. వాడు మానసిక ఇదే కాదు, ఒక కెమికల్ లోపం వల్ల డిప్రెషన్కి గురవుతాడు. మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే సీరోటానిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అని మెడిసిన్స్ ఇస్తే చూడండి ఎంత క్విక్గా రికవర్ అవుతారో. 2 వారాల్లో వాడు టెన్నిస్కి నేను రానన్న వాడు, 2 నెలలు సఫర్ అయిన వాడు 2 వారాలు రోజుకి 1 ట్యాబ్లెట్ సాయంత్రం రెగ్యులర్గా తీసుకుంటే ఇవి విల్ స్టార్ట్ గోయింగ్ టు టెన్నిస్ అగైన్ 2 వారాల్లో. కానీ 2 వారాల తర్వాత మానేయమని కాదు, ఈ హ్యాస్ టు టేక్ దట్ ఫర్ 1 year న్యూరోకెమికల్స్. ఇంత సింపుల్ ట్రీట్మెంట్ ఇన్ అడిషన్ టు సైకోథెరపీ, సింపుల్ ట్రీట్మెంట్. డిప్రెషన్ మీరు మనసులో పెట్టుకోండి. డిప్రెషన్, కుంగుబాటు, మానసిక రుగ్మత కంటే ఇది న్యూరోకెమికల్ తక్కువ ఉండటం వలన. ఇది ఎవరికైనా థైరాయిడ్ తక్కువ ఉంటే హైపోథైరాయిడిజం వస్తుంది. అట్లనే సీరోటోనిన్ తగ్గితే డిప్రెషన్ వస్తుంది. అందుకని డిప్రెషన్ అంటేనే నాకేదో తప్పు ఉందని యాక్సెప్ట్ చేయటం చాలామందికి అది ఒక కష్టంగా ఉంటుంది. అందుకని మీరు ఈ సైన్స్ ఏదైనా నేను చెప్పింది వాళ్ళు హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, దెన్ స్టేయింగ్ అలోన్, దెన్ నెగటివ్ థింకింగ్, దెన్ ఇటువంటి గుణాలు ఉండి అప్పుడప్పుడు సూసైడ్ వార్నింగ్స్ కనుక ఇస్తే లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్, ఐ వుడ్ రాదర్ డెడ్ అని ఇటువంటి స్టేట్మెంట్స్ ఎప్పుడన్నా ఇస్తే మీరు గుర్తించి అది మీకున్నా మీరు సలహా తీసుకోండి. అటువంటిది మీ ఫ్రెండ్స్లో ఎవరికున్నా కూడాను సలహా తీసుకొని ఇటువంటి దానికి వైద్య సహాయం తీసుకుంటే మనం ఈ నంబర్ 1 కిల్లర్ నుంచి మనము మన ఫ్రెండ్స్ విడుదలవుతామని చెప్తూ, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద నెట్. నేను కొత్తగా మీకు చెప్పేదేం లేదు. మీరు గూగుల్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోవచ్చు. గూగుల్లో పోయి డిప్రెషన్ సెల్ఫ్ టెస్ట్ అని పెడితే 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మీరు డిప్రెషన్ ఉందా లేదా చెప్పుకోవచ్చు. సెల్ఫ్ టెస్ట్ అన్ని సౌకర్యాలు అవైలబుల్ ఉన్నాయి మీకు. ఉన్నా కూడా ఆ అవగాహన లేక ఎంతోమంది ఈ ఆత్మహత్యల బారిన పడుతున్నారు. సో అది మీరు గుర్తించి అవగాహన పెంచుకొని దీని గురించి మీరు గూగుల్ చేసి దాని డీటెయిల్స్ అన్నీ చదివితే మీకే అర్థమవుతుంది. అది ప్రచారం చేసి ఈ ఆత్మహత్యల నుంచి నివారణ కల్పిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. సాయిరామ్.